కోఇన్సిడెన్స్ ఏంటో కానీ ఒకవైపు ఢిల్లీలో భారీ పేలుడు, అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం. 8 మంది అరెస్ట్ అయ్యారు సార్. మొత్తం 2900 కేజీల పేలుడు పదార్థాలు అధీనం చేసుకున్న పరిస్థితి. పహల్గాం దాడి తర్వాత జరుగుతోన్న ఈ ఘటనల నేపథ్యంలో భారత్ ఎలా అప్రమత్తం అవ్వాలి అండ్ ఈ ఢిల్లీ ఉగ్ర కుట్ర భగ్నం మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఇలాంటి ఉగ్ర కుట్రలు భగ్నం చేయడం కొత్త కాదు. చాలాసార్లు ఇలాంటి ఉగ్రవాదులు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. వాస్తవంగా మనకు ఒక ఘటన జరిగిన తర్వాత మనం రియాక్ట్ అవుతాం. ఇంటెలిజెన్స్ వైఫల్యమా, మన భద్రతా బలగాలు ఏం చేశాయని. కానీ మనకు అర్థం కావాల్సింది, ఒక్కటి జరిగింది అంటే అర్థం ఇంకో 99 ఆపాయని కూడా అర్థం. ఒక ఘటన జరిగింది అంటే అనేక ఘటనలు మన భద్రతా బలగాలు విజయవంతంగా ఆపితే ఒకటి జరుగుతుంది. ఇది ప్రజలు గుర్తుంచుకోవాలి. మనం ఒకటి జరగడంతోనే వెంటనే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరా, ఏమైనా మన భద్రతా బలగాలని ఎప్పుడు క్వశ్చన్ రైజ్ చేయదు. ఇండియన్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ వెరీ వెరీ ప్యాట్రియాటిక్, వెరీ వెరీ ఎఫిషియెంట్. అందువల్ల లేని అనుమానాలు పౌరులు వారిపైన పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. చాలా మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కానీ, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కానీ, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ వారి దేశభక్తియుత సామర్థ్యానికి ఎలాంటి అనుమానము వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల అయితే మనకు ఆపిన ఘటనలు అన్నీ బయటికి రావు, కొన్ని మాత్రమే ఉగ్ర కుట్ర భగ్నం అని పత్రికల్లో వస్తాయి. ఎందుకంటే సెక్యూరిటీ ఫోర్సెస్కు పబ్లిసిటీ కాదు వాటి ప్రాధాన్యత, ప్రజల్ని కాపాడడం వాటి ప్రాధాన్యత. వాటి ప్రాధాన్యత మీడియాలో పబ్లిసిటీ తెచ్చుకొని వాళ్ళేమి ప్రజల మెప్పు పొందడం కొరకు చేయరు. ప్రజలకు ముప్పు నివారించడం వారి లక్ష్యం తప్ప ప్రజల మెప్పు పొందడం వారి పని కాదు. అందువల్ల వారు ప్రతిసారి పబ్లిసిటీ ఇవ్వరు, కానీ అనేక ఘటనలు ఆపుతూ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఘటన బయటకు వచ్చింది, దీన్ని ఛేదించారు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను. ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది. చూస్ కంట్రీ డిలైట్ అండ్ లివ్ బెటర్. ఇందులో ఒక ప్రమాదకరమైన ట్రెండ్ ఏంటంటే దీన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అన్నారు. వైట్ కాలర్ టెర్రర్ ఇకో సిస్టమ్ అని. ఇప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్లో అరెస్ట్ అయిన వాళ్ళు డాక్టర్లు ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు ఢిల్లీలో పేలుడులో కూడా సూసైడ్ అటాక్ చేసిన అతని పేరు డాక్టర్ అని ఉంది ముందు. ఈ రెండింటి మధ్య సంబంధం ఉందని ఇప్పటివరకు అయితే ఎస్టాబ్లిష్ కాలే. అంటే జమ్మూ కాశ్మీర్లో ఛేదించబడిన టెర్రర్ మాడ్యూల్కు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్కు సంబంధం ఉందని ఇంకా ఎస్టాబ్లిష్ కాలేదు. కానీ జమ్మూ కాశ్మీర్లో 2900 కిలోగ్రామ్స్ 3 టన్నుల ఎక్స్ప్లోజివ్, ఇది అనేక ఐఈడి బాంబులు తయారు చేయొచ్చు. అంటే అనేక రోజుల పాటు సస్టైన్డ్ బాంబింగ్ జరిపేంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం. ఈ స్థాయిలో మామూలు విషయం కాదు. ఇందులో హైలీ ఎడ్యుకేటెడ్ వారు. అందుకే దీన్ని వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అని చెప్పడానికి కారణం ఏంటంటే, సహజంగా తీవ్రవాదం అంటే మనం ఏమనుకుంటాం, మత మౌఢ్యం ఎక్కి చదువు రాని మీకు అజ్మల్ కసాబ్ లాంటి కటిక దారిద్రంలో ఉన్న కుటుంబము, బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఉన్నవారు, సో మహామూర్ఖులు తాలిబాన్ లాంటి వాళ్ళు, వాళ్ళకేం చదువు సందేహాలు ఉండవు, వాళ్లకు మత ఛాందసవాదాన్ని నూరిపోస్తారు, వాళ్ళు అలా తయారవుతారని మనం అనుకుంటాం, జనరల్ ఇమేజ్ ఆఫ్ ఎ టెర్రరిస్ట్. కానీ ఇది అది కాదు. ఇలా హైలీ ఎడ్యుకేటెడ్, టెక్నాలజీ సావి, చాలా ప్రొఫెషనల్స్. ఇప్పుడు వీళ్ళంతా డాక్టర్లు ఇందులో చాలామంది. వాళ్ళ ప్రొఫెషనల్ నెట్వర్క్ను ఉపయోగించే ఫండింగ్ పొందుతున్నారు, లాజిస్టిక్స్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది అందువల్ల ఈ వైట్ కాలర్ టెర్రర్ అంటే రాడికలైజ్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మీకు ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడిలో చూసాం మనం. సో ఇది చాలా ప్రమాదకరం. అంటే వెరీ కాన్సెప్ట్ ఆఫ్ టెర్రర్, అందులో ఇస్లామిక్ తీవ్రవాదం యొక్క రూపాల్లో ఈ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్లోకి కూడా రాడికల్ భావాలు, ఉన్మాద భావాల్ని చొప్పించి వారిని తీవ్రవాద చర్యలకు పురికొల్పడం అనేది చాలా ప్రమాదకరమైంది. సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా ప్రమాదం. ఎందుకంటే వీరు వాడేటువంటి టెక్నాలజీ అలాగే వీరు వాడేటువంటి మెథడ్స్ చాలా ప్రమాదకరంగా ఉంటాయి. రెండవది, మీకు గతంలో మనకు తీవ్రవాదులు అంటే బార్డర్ నుంచి చొరబడి, బార్డర్ నుంచి ఆయుధాలు స్మగుల్ అయి జరిగేటువంటి తీవ్రవాదంగానే గుర్తించేవాళ్ళు. ఇప్పుడు ఇది హోమ్ గ్రోన్ టెర్రర్.
అంటే మరి స్థానికంగా ఉన్నవారే ఈ రకమైన కార్యకలాపాలు పాల్గొంటున్నారా? బార్డర్ నుంచి వీరికి అందుతున్న సహకారం ఎంత? అంటే ఇన్ఫిల్ట్రేటర్స్ కాకుండా హోమ్ గ్రోన్ టెర్రరా అనేది రెండవ డైమెన్షన్గా ఆందోళన కలిగిస్తుంది. మూడో డైమెన్షన్ ఏంటి అంటే ఈ హోమ్ వెపన్స్ కాకుండా కెమికల్స్ వాడడం. ఇప్పుడు వెపన్స్ అంటే మీకు AK-47 అవి కూడా కొన్ని AK-56ను స్వాధీనపరుచుకున్నారు. కెమికల్స్ వాడడము, సొంత ఓన్ ఫండింగ్ అండ్ లాజిస్టిక్స్ నెట్వర్క్స్ ఏర్పాటు చేసుకోవడము, ఇది ఇంటర్ స్టేట్ కూడా, కేవలం జమ్మూ కాశ్మీర్లోనే కాదు, ఇది అంతర్రాష్ట్ర మాడ్యూల్గా కూడా గుర్తించారు. అంటే దేశంలోని అనేక ప్రాంతాల్లో తీవ్రవాద చర్యలకు అవకాశం ఉంది. అందువల్ల ఇది టెర్రరిజంలో వస్తున్న ఓ కొత్త దశకు ఇది ఇండికేటరు. డెఫినెట్గా ప్రభుత్వాలు భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.